మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. బాగున్నారు అందరూ? టిఫిన్ చేసి వచ్చారా? చేశారా లేదా? గుడ్. సరే, ఈరోజు మన ఆరాధన వర్తమానం నిమిత్తము కీర్తనలు 34వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు కనుక మనం చూస్తే, మరి భక్తుడు అంటా ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మరి ఆయన దేవుణ్ణి ఎల్లవేళలా, ఏ సమయంలో అయినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ఎక్కడున్నా సరే, తన పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుణ్ణి ఆరాధించడానికి, సన్నుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ మాటలు చెప్తూ ఆయన కిందకు వస్తా ఉన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. అంత మాత్రమే కాకుండా అంటా ఉన్నాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి రుచిస్తాడో, దేవునిలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని అనుభవిస్తాడో, ఏ పరిస్థితి అయినా సరే, అది క్లిష్టతరమైనటువంటి పరిస్థితి అయినా సరే, అది అపాయమైనా సరే, అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడో ఆ సిచ్యువేషన్కి తగిన విధంగా ఆయన నన్ను విడిపించగలడు అన్నటువంటి నమ్మకంతో భక్తుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటా ఉన్నాడు. ఆ మాటలు చెప్తూ కిందకు వస్తూ అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ మాట నన్ను పట్టుకుంది. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. ఈ దీనుడు యెహోవా యొద్ద విచారణ చేయగా, దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ఏదో భయం కలిగింది, మొత్తానికి ఏదో కొంత వేదన కలిగింది. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడంట. ప్రభువా, ఈ భయం నాలో ఉంది, ఈ యొక్క మరి అపాయం వస్తూ ఉంది, ఏం చేయాలి అని యెహోవా యొద్ద విచారణ చేస్తే దేవుడు తనకు కలిగిన భయములన్నిటిలో నుండి తనను విడిపించాడంట. మీకు కలిగిన భయం ఏంటి ఈరోజు? ఏ భయంతో, ఏ బాధతో ఈరోజు ఆలోచిస్తూ ఉన్నావో నాకు తెలియదు, కానీ కొన్ని భయాల గురించి నేను అంటే మనిషికి తనకు కలిగినటువంటి భయాల్లో కొన్ని భయాలు ఏముంటాయి అని ఆలోచిస్తూ ఉండగా మరి దేవుడు కొన్ని భయాలు ఎదుటకి తీసుకుని వచ్చినాడు. మరి వాటిలో మొదటి భయం ఏంటంటే, మనిషికి ఉండేది మరణ భయం. కొన్నిసార్లు మనకి ఎప్పుడైనా అనారోగ్య పరిస్థితులు వస్తే అమ్మో చచ్చిపోతానేమో అన్నటువంటి భయం వస్తుంది. అదేవిధంగా మరి మనం వృద్ధాప్యంలోనికి వచ్చేటువంటి సమయంలో కూడా మరణ భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనిషి ఆ మరణం అన్న మాట వినటానికి కూడా ఇష్టపడ్డు చాలాసార్లు. కానీ దేవుడు అంటా ఉన్నాడు భక్తుడిని, మరణ భయం నుండి కూడా దేవుడు విడిపించినాడంట. ఏంటి మరణము? మరణం అందరికీ సంభవిస్తుంది. మరణం మనందరము రుచి చూడవలసిన వాళ్ళమే. ఏదో ఒక రోజు కాస్త ముందు వెనక మనందరము మంటికి మన్నైనది తిరిగి మరలా మంటికి చేరుననేది మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తిరిగి మనందరం మన్నుకు చేరబోతా ఉన్నాం.
కానీ దేవుడు మనకు కలిగిస్తున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మరలా తిరిగి మనం ఆయనతో కూడా లేపబడబోతా ఉన్నాం. లేపబడబోవటమే కాదు, కానీ ఆయనతో నిత్యము ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఎవరైతే క్రీస్తునందు విశ్వసించినారో వారందరికీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరణ భయము, మరణానికి దాస్యమైపోయినటువంటి మన శరీరములను, మన ఆత్మలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే విమోచిస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. గలవారైనందున ప్రకారమే చదవండక. ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి ఆయనే శరీరధారిగా మనవలే ఆయన రక్త మాంసములలో పాలివాడాయనాడంట. ఏ విధంగా విడిపించినాడు మనల్ని మరణ భయం నుండి? ఆ రెండవ మరణం నుండి. ఈ మొదటి మరణం అందరము రుచి చూడవలసిన వాళ్ళమే, కానీ ఆ రెండవ మరణమైనటువంటి నరకంలో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి దేవుడు తానే తనను తాను తగ్గించుకొని మనవలే, నరుని వలె మరి ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ప్రియులారా, శరీరధారిగా మన మధ్య నివసించినాడు. మన పాపముల కొరకు చనిపోయి నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆ రక్తమందు కడగబడ్డారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో ఆ వారందరూ తిరిగి ఆయనతో కూడా తిరిగి లేపబడబోతా ఉన్నారు. ఆయనతో కూడా నిత్యం ఉండబోతా ఉన్నారు. దశలోనికి రాసినటువంటి పత్రికలో ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి. ఇతరుల వలె దుఃఖించుచున్నటువంటి ఇతరుల వారే మీరు దుఃఖించవద్దు, కానీ ఈ మాటలు నేను మీతో కూడా చెప్పుచున్నాను. మనందరము మరి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం లేపబడబోతా ఉన్నాం అన్నటువంటి గొప్ప నిరీక్షణను దేవుడు మనకు కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులం అయినటువంటి మనకి మరణించినను తిరిగి ఆయనతో కూడా ఉండబోతా ఉన్నటువంటి నిరీక్షణను దేవుడు కలుగజేసినాడు. ప్రియులారా, ఆ నిరీక్షణను కలుగు చేయటానికి ఆయన వెల చెల్లించవలసి వచ్చింది. ఆ వెల క్రీస్తు యేసు ప్రభు రక్తము. కాబట్టి నిన్ను విమోచించటానికి తాను శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులారా, మొదటిగా ఆయన మనల్ని మరణ భయం నుండి విడిపించినాడు. రెండవ భయంగా ఏదన్నా మనకుందంటే అది మన శత్రువుల భయము మనకి కలుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రజల నుండి మనకు భయం కలుగుతూ ఉంటుంది. కొంతమంది మనల్ని థ్రెటన్ చేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. మరి మనుషులు మనల్ని నానా విధాలుగా అణిచివేయటానికి చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి భయానికి, నీ హృదయంలో కలిగిన ప్రతి భయానికి దాని నుండి విడిపించడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాగ్దానాలని నీ కొరకు సిద్ధపరిచినాడు. వాటిని నెరవేర్చే విషయంలో దేవుడు ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మనకు కలిగినటువంటి ఈ యొక్క శత్రువుల విషయంలో కూడా ఆ భయములన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, కీర్తనలో 27 అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే, కీర్తనలు 27:1, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. చూడండి ప్రియులారా, ఏమంటా ఉన్నాడు? మరి కింద మాటల్లో కూడా శత్రువుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి శత్రువులు దండి దిగి వచ్చినా సరే నేను వారికి భయపడను, ఎందుకంటే యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవరికి వెరుతును, నేను ఎవరికి భయపడతాను? ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. దేవుడు మరి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. ప్రియులారా, దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఒక దుర్గంలాగా, నీతిమంతులు మరి ఆ యొక్క దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతులు దానిలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారంట. ప్రియులారా, నీకు భయం కలిగిన దినాన ఆయన నామాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే ఆయన నీకు ఒక బలమైన దుర్గముగా, నీ ప్రాణదుర్గముగా, మరి నీ మీదకి ఎంతమంది దండు దిగవచ్చినా సరే నీకు అడ్డుగా నిలిచి నిన్ను రక్షించగలడానికి సమర్థుడైనటువంటి దేవుడు నీకున్నాడు. ప్రియులారా,
కాబట్టి దేవుడు మరి ఈ యొక్క భక్తుడికి కలిగినటువంటి భయములన్నిట్లో నుండి ఆయన ఆ యొక్క భక్తుడిని విడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇవన్నీ భయాలన్నీ మరి ఆ భక్తుడు దేవుని ఎదుట ఉంచినప్పుడు దేవుడు ఆయన్ని బలపరుస్తూ ఉన్నాడు. నీవు కూడా నీ కృంగిన స్థితిలో నీ భయం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు ప్రియులారా. తర్వాత అదేవిధంగా మత్తయి సువార్త 10:28 మత్తయి సువార్త 10:28 ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయవానికి మిక్కిలి భయపడము. దేనికి భయపడాలంట? ఈ భయములన్నిటిలో నుండి. చూడండి ప్రియులారా, మరి ఆత్మను శరీరాన్ని రెండింటినీ నశింపచేసేటువంటి సాతానుడు, అపవాది మరి మన యొక్క ఆత్మలను తీసుకుని వెళ్ళి ఆ నరకంలో వేయటానికి మనల్ని మరి ఈ పాప బంధకములలో బంధించి ఉంచేటువంటి ఈ యొక్క పాప సంబంధమైనటువంటి క్రియలకు మనం భయపడాలి, వాటికి దూరంగా జరగాలి, వాటి నుండి జయాన్ని పొందుకోవాలి. మనం చాలాసార్లు ఈ యొక్క అపజయము మన జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో మనకు జయాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మొదటిది, మనల్ని మరణ భయం నుండి విడిపిస్తూ ఉన్నాడు. రెండవది, మన శత్రువులు మనుషుల భయం నుండి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూద్దాము, మరి ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఆ యొక్క ట్రబుల్ అంటే భవిష్యత్తును గురించిన భయం మనకు చాలాసార్లు ఉంటుంది. భవిష్యత్తును గురించినటువంటి భయము, నా జీవితం ఏంటో, ఏమైద్దో, ఉద్యోగం వచ్చిద్దో లేదో, నాకు మ్యారేజ్ అయ్యిద్దో లేదో, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నా భవిష్యత్తు ఏంటో. చాలాసార్లు మనం మన యొక్క ఫ్యూచర్ను గురించినటువంటి భయాలు మనలో ఉండిపోతూ ఉంటాయి. ఏమవుతుందో అన్నటువంటి ఆలోచన, రేపటి దినమున ఏమి సంభవించబోతా ఉందో అన్నటువంటి భయం మనకు కలుగుతూ ఉంటుంది ప్రియులారా. కానీ ఆ యొక్క భయాల్లో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. మరి యెషయా గ్రంథం 41:10 చదవండి. యెషయా గ్రంథం 41:10. యెషయా గ్రంథము 41:10. నుండి చదువుతా ఉన్నాను. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, యాకోబు, అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలక చూడండి పిల్లరా, మరి నేను చదివినటువంటి ఈ బైబిల్లో నేను ఎక్కువగా చదివినటువంటి బుక్ ఏదైనా ఉందంటే యెషయా గ్రంథం ఎక్కువగా చదువుతాను నేను. ఎందుకంటే నాకు ఎన్నో వాగ్దానాలు, లేకపోతే ఎన్నో నన్ను బలపరిచేటువంటి మాటలు యెషయా గ్రంథంలో నుండి దేవుడు నేను కొంచెం ఇంటర్మీడియట్కి వచ్చిన దగ్గర నుండి యెషయా గ్రంథాన్ని ఎక్కువగా నేను చదువుతూ ఉండేవాడిని. ఈ యెషయాలో దేవుడు బలపరిచేటువంటి మాటలు ఇక్కడ చూస్తే కనుక, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీతో కూడా ఉంటాను, నీకు సహాయం చేయవాడను నేనే, దిగులు పడకు, భయపడకు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే బలపరిచేటువంటి మాటలు, ఎన్నో మాటలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు పిల్లరా. మరి బైబిల్ గ్రంథంలో 365 రోజులుంటే 365 సార్లు భయపడకము అనేటువంటి మాట మనకు కనబడతా ఉంటుంది. చాలాసార్లు ఈ యొక్క భవిష్యత్తును గురించినటువంటి భయాలలోకి వచ్చేసరికి కూడా దేవుడు అంటా ఉన్నాడు, భయపడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నా చేతితో, నా దక్షిణ హస్తముతో నేను నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తానని చెప్పేసి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే భవిష్యత్తును గురించిన భరోసా కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రతి భయము, నీకు ఏ భయం కలిగిందో నాకు తెలియదు, కానీ ప్రతి భయంలో నుండి నిన్ను విడిపించడానికి
నిన్ను రక్షించి సంరక్షించి నిన్ను నడిపించటానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అన్ని విషయాలకి, అన్ని పరిస్థితులకి, మన జీవితంలో జరిగే ప్రతి సమస్యకి, ప్రతి పరిస్థితికి సరిపోయిన చాలిన దేవుడు నీ దేవుడు ప్రియులారా. మరి చూడండి, తర్వాత ఇంకా చాలా భయాలు నేను చూస్తూ ఉన్నాను. తర్వాత ఫియర్ ఆఫ్ పావర్టీ, ల్యాక్, అంటే మనకి ఈ యొక్క లేమి ఎక్కడైనా మాకు ఇది లేదే, లేకపోతే మాకు పలానా విషయంలో మేము కొదువు కలిగి ఉన్నామే అని చెప్పేసి మనం భయపడతా ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క కొదువును కూడా తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. మరి ఫిలిప్పీలు కీర్తనలు 23:1 కనుక చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరు మన కాపరి? దేవుడు. ఆయన మన కాపరిగా ఉన్నంత కాలము మనల్ని ఆయన పోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ పోషణ గురించి నువ్వు భయపడతా ఉన్నావేమో, మరి దేవుడు నిన్ను పోషించటానికి, నీకు లేమి లేకుండా చూడడానికి, ఆయన నిన్ను నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. మరి ఫిలిప్పీలు 4:19 కూడా మనం చూస్తే, ఫిలిప్పీలు 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడంట ప్రియులారా. ఎన్ని భయాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు వరకు? ఫస్ట్ది మరణ భయము, రెండవది శత్రువుల భయము, మూడవది భవిష్యత్తును గురించినటువంటి భయము, నాలుగవది లేమి గురించినటువంటి భయము, ఐదవది జడ్జిమెంట్ అంటే తీర్పును గురించిన భయము. కొంతమంది ఎప్పుడన్నా దేవుని తీర్పు గురించి మాట్లాడేటప్పుడు భయం మనలో కలుగుతూ ఉంటుంది. అయ్యో, నేను దేవుని ఎదుట నిలవబడినప్పుడు నేను ఎలాగా, అయ్యో ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను జీవించినాను కదా, ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించినాను కదా, దేవుని గురించి ఎరిగి కూడా చెడిపోయిన వాడుగా నేనున్నాను కదా అన్నటువంటి భయం మనలోనికి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో ప్రియులారా, ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర నీ యొక్క స్థితిని నువ్వు ఒప్పుకుంటావో, ఆయన మరలా తండ్రిలాగా నిన్ను హక్కున చేర్చుకొని, నిన్ను హత్తుకొని, నిన్ను ఓదార్చేటువంటి దేవుడు నీకున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ మరి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నిజంగా దేవునిలో కనుక మనం అంతం వరకు నిలిచి ఉండగలిగితే, దేవుడు ఆ యొక్క తీర్పు దినమందు మనల్ని తప్పించడానికి దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ భయాలన్నీ మనిషిలో జరుగుతూ ఉంటాయి. ఈ భయాలన్నీ మనలో మరి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక విషయంలో మనం భయపడేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఎంత, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ ప్రతి భయం నుండి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. ఇంకా కొన్ని ఉన్నాయి. మరి ఈ యొక్క ఈవిల్ గురించినటువంటి భయము. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాపభీతి. పాపభీతి, ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు ఆ యొక్క పాపం అనేది మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ పాపమును గురించినటువంటి భయము మనలో ఉంటుంది ప్రియులారా. మరి ఆదాము అవలు ఆ యొక్క ఏదైనా వనంలో పాపం చేసినప్పుడు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నువ్వెక్కడా అని పిలిచినప్పుడు ఆదాము ఆ చెట్ల చాటును దాక్కొని, ఇదిగో నేను వస్త్రహీనుడుగా లేకపోతే దిగంబరిగా నేనున్నాను అని చెప్పేసి దేవుడికి సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అక్కడ ఎప్పుడైతే ఆదాము అవలు పాపం చేశారో, దేవునికి మనకి ఈ యొక్క సపరేషన్ అనేది ఎప్పుడైతే వచ్చేసిందో, దేవుడు అప్పుడే డిసైడ్ అయ్యాడు, మరలా నేను కోల్పోయినటువంటి ఈ మానవుణ్ణి తిరిగి సమకూర్చుకోవాలనుకున్నాడు. ఆ సంబంధాన్ని తిరిగి మరలా సమకూర్చుకోవాలని దేవుడు ఆ పాప భయాన్ని కూడా మనలో నుండి తీసివేయటానికి మరి దేవుడు నరావతారిగా మరి మన మధ్యకు వచ్చిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఈ మరణ భయము నుండి, ఈ పాప భయము నుండి విడిపించడానికి దేవాతి దేవుడు తనని తాను తగ్గించుకొని మన యొద్దకు రావాల్సిన వాడుగా ఉన్నాడు ప్రియులారా, వచ్చిన వాడుగా ఉన్నాడు. నిజంగా మరి ఈ విషయాలన్నీ ఆలోచిస్తే, ఈ భయాలన్నీ, మీకు కలిగిన భయాలన్నీ దేవుని ఎదుట పెట్టగలిగితే దేవుడు వాటన్నిటి నుండి విడిపించడానికి సమర్థుడు. మరి ఈ విధంగానే భక్తుడు ఆయన దేవునికి యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించినాడంట. తర్వాత మాటలకు మనం వెళ్ళిపోదాము.
7వ వచనము, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. చూడండి ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. ఎప్పుడైతే దేవునిలోనికి వస్తామో దేవుని భయం మనకుంటుంది కదా. ఎవరైతే దేవునికి భయపడతా దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన యొక్క దేవదూత కావలి ఉండి కాచి కాపాడిద్దండి ప్రియులారా. రాసే దూత, కాచే దూత. మరి దేవుడు నీ గురించి నిత్యము శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం బండి మీద వెళ్ళేటప్పుడు కానీ, వాహనాల్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కానీ చాలాసార్లు అనుకుంటాము, వెళ్ళాంలే వచ్చేసాంలే ఇంటికి వచ్చేసాంలే అనుకుంటాం. కానీ వెళ్ళి వచ్చినటువంటి ప్రయాణంలో సురక్షితంగా వెళ్ళి వచ్చాము అన్న సంగతి చాలాసార్లు గమనించుకోం మనం. మన లాస్ట్ టైం క్రిస్మస్కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా మావయ్య ఒకసారి చనిపోతే మరి ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్ళామన్నమాట. ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అక్కడ కూర్చొని ఉంది. అరౌండ్ 80 years ఉంటుంది. మరి పిల్లలు ఈవినింగ్ టైంలో వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళు వచ్చి మరి మా అమ్మమ్మ దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించుకొని, తిరిగి వచ్చిన తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించుకొని మళ్ళీ ఇంట్లోనికి వెళ్తూ ఉన్నారు పిల్లలు. అంటే మనం చాలాసార్లు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాం. కానీ దేవుడు వెళ్ళి తిరిగి క్షేమంగా రావడానికి దేవుడు మనల్ని సంరక్షించాడు. నా మార్గమంతటిలో మరి పనికి వెళ్ళాను, పనిలో ఎంతో భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు చాలాసార్లు మరి ఈ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నన్ను సురక్షితంగా మరలా ఇంటికి తీసుకుని వచ్చాడన్న సంగతి మనం మర్చిపోతాం ప్రియులారా. మనం మర్చిపోతామేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ నిత్యము ఒక్క క్షణం దేవుడు మనల్ని విడిచిపెట్టినా చాలు. యాక్సిడెంట్ అవడానికి ఎంత టైం కావాలండి? కన్ను రెప్పతీసేలోపు హైవేలో యాక్సిడెంట్ అయిపోద్ది. కానీ దేవుడు మనల్ని ఎంతగా భద్రపరుస్తూ ఉన్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని భద్రపరుస్తున్నందుకు ఆయన్ని మనం ఆరాధన చేద్దాం. తర్వాత ఆయన్ను ఆశ్రయించున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? నువ్వు నేను ధన్యులమే. ఈ లోకంలో చాలామంది డబ్బుంటే ధన్యతో, అందముంటే ధన్యతో, లేకపోతే ఇంకేదన్నా పేరు పలుకుబడి ఇవుంటే ధన్యత అనుకుంటారు. కానీ నువ్వు నేను అందరికంటే ధన్యులం. లాస్ట్ వీక్ నేను చెప్పాను, మరలా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మైకిల్ బాబు గారని క్రాంతి టీవీలో ఆయన మరి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూను చూస్తూ ఉన్నాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన మరి బాంబులు కడపలో మరి ఈ రాజారెడ్డి గారి మరి వైఎస్ జగన్ గారి తాత, మరి ఆయనకి ఒక సపోర్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి, అప్పుల్లో ఒక భయంకరమైనటువంటి ఫ్యాక్షనిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరి వేట కడవళ్ళు వీటన్నిటితో తిరిగేటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూసినాడో ఆ తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదంట ప్రియులారా. ఆయన చెప్పిన మాటలు నాకు వింటా ఉంటే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను అధికారాన్ని రుచి చూశాను, డబ్బును రుచి చూశాను, పేరును ప్రఖ్యాతను అన్నిటినీ రుచి చూశాను, సిగరెట్ పీకలు తాగటం అది కూడా రుచి చూశాను, మందు తాగటం అన్నీ రుచి చూశాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రుచి చూశానో అవేవి నాకు రుచించట్లేదు ఇప్పుడు అన్నాడు. ఈ యొక్క సిగరెట్ మరలా నోటి పెదాల దగ్గర పెట్టుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆలోచన కూడా నాకు రావట్లేదు అన్నాడు ప్రియులారా. నిజంగా ఆయన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. మరి ఆయన చెప్పినటువంటి మాట, యెహోవాను రుచి చూచి తెలుసుకునండి. ఆయన్ని రుచి చూచిన రోజు మరి మనందరం ఎంత ధన్యులమో మరి దేవుడు మనకు తెలియజేస్తాం. దేవుడు ఆయనకి తెలియజేసినాడంట మాట, నువ్వు డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా ధన్యుడువు, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది కంటే ధన్యుడువు. మనం ఆ ధన్యతను గ్రహించుకోం. మనం అనుకుంటాము మన యొక్క స్థితిని చూసుకొని, మన ఆర్థిక పరిస్థితిని చూసుకొని, లేకపోతే మనకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలను చూసుకొని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, నాదేముందలే అని అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం చాలా డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ధన్యుడివి, ఎందుకంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన నువ్వు నేను ఒకానొక దినమున ఈ యొక్క లోకాన్ని ఏలబోతా ఉన్నాం, ఆయనతో కలిసి పరిపాలన చేయబోతా ఉన్నాం.
దేవుడు అంత గొప్ప ధన్యత నీకు నాకు ఇస్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుణ్ణి మనం ఇందును బట్టి ఆరాధించబద్ధులమై ఉన్నాం ప్రియులారా. 9వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సింహపు పిల్లలైన, అడవికి రారాజు అయినటువంటి సింహపు పిల్లలైన అవైనా ఆకలి కొంటాయి. కానీ నువ్వు నేను దేవుణ్ణి ఆశ్రయించిన రోజున, ఆయన దగ్గరికి వచ్చిన రోజున, ఆయన కృపా సింహాసనాన్ని నువ్వు ఆయన దగ్గరికి రాగలిగిన రోజున నీకు ఏది కొదువు చేసేటువంటి దేవుడు కాదు ప్రియులారా. నిన్ను అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో నిన్ను సమర్థవంతంగా నడిపించగలిగినటువంటి దేవుడు ప్రియులారా. కష్టం రాదని చెప్పను, కానీ ప్రతి కష్టంలో నీకు తోడుండేటువంటి దేవుడు, ప్రతి కష్టంలో నిన్ను బలపరిచేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు యెహోవా దేవుడు. మన లాస్ట్ బిఫోర్ వీక్ చూసాం కదా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మరి నిజంగా మనం ఎంత ధన్యత పొందుకున్న వారంగా ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఆలోచనలోకి తెచ్చుకొని దేవుడు మనకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరణ భయం నుండి, భవిష్యత్తు భయం నుంచి, ప్రజల భయం నుండి, లేకపోతే ఈ జడ్జిమెంట్ భయాల్లో నుండి, నీకు కలిగిన ఏ భయమో నాకు తెలియదు, కానీ వీటిల్లో నేను రాసుకున్న దానిలో ఆ భయాల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏ భయమైనా సరే దాని నుండి విడిపించేటువంటి దేవుడు. తర్వాత మరి ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు. ఆయన లాంటి వారు ఎవరూ లేరు, ఆయన పోలిన వారు ఎవరూ లేరు, ఈయనకి సమానుడు అని పోల్చగలిగినటువంటి వారు ఎవరు లేరు. ఆయన అంత గొప్ప దేవుడు ప్రియులరా. ఆయన నమ్ముకునేటువంటి నీవు నేను ఎంతో ధన్యులము. తర్వాత ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక.